బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. యుద్ధానికి వెళ్ళినట్టుగా వాహనాలేంటి, మీ హడావిడేటట్టు మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ స్టోరీ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా మరి అనేక మార్లు రంగనాథ్పై హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఒకసారి దానికి సంబంధించిన స్టోరీ చూస్తే, హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలని అడ్డుకోవడం, అక్రమాల చెర నుంచి ప్రభుత్వ భూములు చెరువుల్ని అక్రమాల నుంచి విడిపించడం కోసం రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. దీనికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రత్యేకంగా జీవో కూడా జారీ చేసింది. హైడ్రా కోసం పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా కేటాయించారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఇదిలా ఉంటే హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాని పనితీరు, హైడ్రా వాహనాల రంగులపై కూడా ప్రశ్నల వర్షం కురిపించింది మరి హైకోర్టు. సో దానికి తోడు ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం, చెరువులో అక్రమాలను తొలగించే సమయంలో ప్రజల్ని ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ హైకోర్టు ఇక హైడ్రాను ప్రశ్నించింది. హడావుడి లేకుండా నెమ్మదిగా మీ పని మీరు చేసుకోలేరా? ఎలా పడితే అలా వెళ్తారా? మీరు వాడే వాహనాలకు అలాంటి అసహజ రంగులు ఎందుకు? మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా? ఎందుకింత హడావిడంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. రంగారెడ్డి జిల్లా కాజాగూడలోని ఇక తమ్మిడిగుంట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ వారికి చెందిన స్థలంలో ఉన్న చెరువు పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. అయితే దీనిపై ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో చెరువు పునరుద్ధరణ పనులపై యథాతస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైడ్రా వాటిని ఉల్లంఘించి పనులు కొనసాగించడాన్ని సవాలు చేస్తూ ఎస్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్తో పాటుగా రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇరు పక్షాల యథాతస్థితిని పాటించాలని న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని పిటిషన్ తరపు న్యాయవాది వెల్లడించారు. అనంతరం ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పిటిషనర్కు చెందిన 6 ఎకరాల స్థలంలో ఎలాంటి పనులు చేపట్టమని, కానీ మిగిలిన ప్రాంతంలో పనులు చేసుకోవడానికి అనుమతించాల్సిందిగా కోర్టుని విన్నపించుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఆపై కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేసే అంశంలో అధికారులు లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఏదో ఒకరోజు కోర్టు ఉత్తర్వులు అంటే ఏమిటో మీకు తెలిసేలా చేస్తాం. అప్పుడు కోర్టుకున్న అధికారం ఏంటో మీకు అర్థమవుతుంది. హైడ్రా కమిషనర్కు కోర్టు ఉత్తర్వుల ప్రాధాన్యం ఏంటో తెలుసునని చెప్పుకొచ్చింది. ఇక ఎఫ్టీఎల్ పరిధి అంటూ ఇంకెన్నాళ్ళు ఈ వివాదాలను కొనసాగిస్తారు? దీనిపై ప్రభుత్వం ఒక విధానాన్ని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో ప్రైవేటు పట్టా భూమి ఉంటే దాన్ని భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలి. అప్పుడే వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది అని హైకోర్టు సూచించింది. చెరువుల పునరుద్ధరణ పనులను అడ్డుకోవడం లేదని, ఎఫ్టీఎల్కు సంబంధించి ఓ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయమూర్తి ప్రభుత్వానికి సూచించారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు ఓ పద్ధతి లేకుండా ఎన్నేళ్లు ఇలా వివాదాలతో కొనసాగిస్తారని, ఎఫ్టీఎల్లో ప్రైవేటు పట్టాభూమి ఉంటే భూసేకరణ చట్టం ద్వారా సేకరించడం తప్ప ప్రత్యామ్నాయం లేదంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. సో హైకోర్టు ఏం చెప్తుంది? హైకోర్టు చెప్తున్నటువంటి అంశం, కోర్టు ధిక్కరణ చేయడం సరికాదు. కోర్టు ధిక్కరణ చేస్తే ఏం చేస్తామో, ఎలా ఉంటుందో మేము భవిష్యత్తులో చూపిస్తాం. మీరు నిజంగానే ప్రైవేటు వ్యక్తుల నుంచి కనుక మరి ఎఫ్టీఎల్ పరిధినటువంటి అంశాన్ని తీసుకొచ్చి చెరువు పునరుద్ధరణ చేయాలనుకుంటే మరి భూసేకరణ చట్టం కింద ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి సేకరించి దాన్ని ఎఫ్టీఎల్ పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని చెరువును పునరుద్ధరించాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి ఒక విధి విధానాలతో ముందుకు వెళ్ళాలి. ఇటువంటి వివాదాలతో మళ్ళీ రావద్దనేటువంటి విధంగా కొంత సలహా సూచన చేసినట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. హైడ్రా మరి ఇంత పకడ్బందీగా ఒక జీవోను తీసుకొని, ఒక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకొని, ఒక ఇంత పెద్ద వ్యవస్థని మరి నిర్మించుకొని ముందుకెళ్తున్న హైడ్రా భవిష్యత్తులో ఎటువంటి విధి విధానాలతో ముందుకు పోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది.